రష్యాతో పాటుగా ఆ దేశం నుంచి చమురు కొంటున్న దేశాలపై రెండో దశ సుంకాలు విధిస్తాము అని చెప్పి ట్రంప్ మళ్ళీ హెచ్చరిస్తున్న పరిస్థితి సార్. ఆంక్షలతో రష్యా ఆర్థికంగా కుప్పకూలుతుంది, అప్పుడు పుతిన్ దారికి వస్తారు, చర్చలకు వస్తారు అని చెప్పి ట్రంప్ కామెంట్ చేస్తుంటే అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఒక కీలకమైన కామెంట్ చేశారు సార్. సుప్రీంకోర్టు సుంకాలు కొట్టేస్తే ఆయా దేశాలకు రిఫండ్ తప్పదు, అది అమెరికాకు పెనుభారమే అవుతుంది అని చెప్పేసి. సార్ దీని మీద ఏం జరగవచ్చు? అంటే మీకు రష్యా పైన ఆ సాంక్షన్స్ ఏం కొత్త కాదు. రష్యా పైన ఆంక్షలు ఇప్పటికీ 20,000కు పైగా ఆంక్షలు విధించారు. పుటిన్ ఏమీ ఏకాకి కాలేదు. వెస్ట్రన్ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి పుటిన్ విషయంలో. వాళ్ళు అనుకున్నది రష్యన్ ఎకానమీ కొలాప్స్ అవుతుంది, ఇంకేం కొత్త శాంక్షన్స్ విధిస్తారు. ఇప్పటికే 20,000 రకాల శాంక్షన్స్ విధించారు. అమెరికన్ కంపెనీస్ అన్నీ రష్యా వదిలి వెళ్ళాయి. రష్యాకున్న ఫారిన్ ఎక్స్చేంజ్ను స్తంభింపజేశారు, డాలర్లను, వేల కోట్ల డాలర్లను స్తంభింపజేశారు. రష్యన్ ఎగుమతుల రష్యన్ ట్రేడ్ పైన ఆంక్షలు విధించారు. కానీ రష్యా ఏమీ కాలేదు. పుటిన్కు వ్యతిరేకంగా ఇంటర్నల్ రివోల్ట్ వస్తుందని అనుకున్నారు, కానీ జరగలేదు. రూబుల్ కాస్త రబుల్ అవుతుంది అని అనుకున్నారు, కాలేదు. ఇప్పుడు కొత్తగా అసలు పుటిన్ ఇంటర్నేషనల్గా ఏకాకి అవుతాడో అని అంచనా వేశారు, కాలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్త ఆంక్షలు, సెకండరీ శాంక్షన్స్ అంటారు. అంటే రష్యా పైన ప్రత్యక్షంగా వేయకుండా రష్యాతో ఆయిల్ ట్రేడ్ జరుపుతున్న దేశాలపైన ఆంక్షలు విధిస్తాం. తద్వారా రష్యా ఆయిల్ అమ్ముకోలేకుండా పోతుంది. రష్యాతో ట్రేడ్ చేసే దేశాలపైన మేము శాంక్షన్స్ విధిస్తే రష్యా క్రిపుల్ అవుతుంది అని. అందువల్ల ఇప్పటిదాకా ఇన్ని శాంక్షన్స్ విధిస్తేనే పుటిన్ ఏమీ చేయలేక ఇలా ట్రంప్ అలాస్కాలో పుటిన్కు రెడ్ కార్పెట్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో దాంతోపాటు మీకు యుక్రెయిన్లో బ్యాటిల్ ఫీల్డ్లో అమెరికా పశ్చిమ దేశాలు మిలిటరీ సహాయం చేస్తున్నా ఉక్రెయిన్ యుద్ధ భూమిలో వెనక్కు తగ్గాల్సి వస్తుంది. 20% ఆఫ్ యుక్రెయినియన్ ల్యాండ్ రష్యా ఆల్రెడీ ఆక్రమించుకొని ఉంది. సో వాట్ డిడ్ యూ అచీవ్ టిల్ నౌ? ఈ శాంక్షన్స్ వల్ల అటు రష్యా క్రిపుల్ కాలేదు, ఇటు ఉక్రెయిన్ దెబ్బతిన్నది యుద్ధం వల్ల. అందువల్ల ఇప్పటి వరకు ఒక ఫెయిల్డ్ స్ట్రాటజీ ఇది. ట్రంప్ ఆంక్షలతో రష్యాను దారికి తెస్తానన్నది ఇట్ ఇస్ ఎ ఫెయిల్డ్ అండ్ ఫ్లాడ్ స్ట్రాటజీ అని 2022 నుంచి చూస్తున్నాం. ఇది మొదటిది. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. రెండవది, ఇందులో ఇది అబ్సల్యూట్లీ ఇమ్మారల్ హిపోక్రసీ. ఎందుకంటే రష్యాతో ట్రేడ్ చేస్తున్న దేశాల్లో అమెరికా కూడా ఉంది, యూరప్ ఉంది. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అమెరికా యూరప్ల మధ్య అమెరికా రష్యాల మధ్య ట్రంప్ వచ్చాక ట్రేడ్ 20% పెరిగింది అని ఏకంగా ప్రెసిడెంట్ పుటిన్ ఇటీవల అలాస్కా సమావేశాల సందర్భంగా ప్రకటించారు. అంటే ట్రంప్ అధికారంలోకి వచ్చాక రష్యాతో బైలేటరల్ ట్రేడ్ 20% పెరిగింది. పైగా ఇటీవల అలాస్కాలో కూడా ఉక్రెయిన్ యుద్ధాన్ని నివారించడానికి సమావేశమవుతున్నారని చెప్పి రష్యా అమెరికాలు ట్రేడ్ ఎలా పెంచుకోవాలని కూడా చర్చించాయి. అని అమెరికా నుంచి ఈక్విప్మెంట్ రష్యా ఎలా కొనాలి, రష్యా నుంచి ఏవేవి అమెరికా కొనాలని కూడా చర్చించుకుంటున్నారు. ఇక రష్యన్ ఎనర్జీ ట్రేడ్, అసలు ఫస్ట్ రష్యన్ ఆయిల్ ఈజ్ నాట్ ఎ శాంక్షన్ కమాడిటీ. రష్యా నుంచి చమురు కొనవద్దని ఇంతవరకు పూర్తి నిషేధం ఎక్కడా లేదు. అది పోకపోగా స్టార్టింగ్ 2022-23 వరకు కూడా ఇండియాను ప్రోత్సహించింది కూడా అమెరికానే. రష్యా ఆయిల్ కొనండి, మీరు ఆయిల్ కొనడం వల్ల గ్లోబల్ ప్రైసెస్ స్టెబిలిటీ అవుతాయని. ఎందుకు అంటే రష్యా ఈజ్ ద లార్జెస్ట్ ఎనర్జీ సప్లయర్ ఇన్ ద వరల్డ్. ఒక్కసారి రష్యన్ ఎనర్జీ కనుక ఇంటర్నేషనల్ ఎనర్జీ సప్లైస్లోకి రాకపోతే పెద్ద ఎత్తున ఎనర్జీ ప్రైసెస్ పెరుగుతాయి. అది ప్రపంచ ఎకానమీని దెబ్బతీస్తాయి. కనుక రష్యాకు ఆదాయము రావద్దు, అదే సమయంలో ధరలు పెరగవద్దు. అంటే రష్యన్ ఎనర్జీ సప్లైస్ ఉండాలి, కానీ వాటి నుంచి రష్యాకు ఆదాయం రాకూడదు. ఈ స్ట్రాటజీలో భాగంగా G7 రష్యన్ ఆయిల్ పైన క్యాప్ విధించింది, $60 పర్ బ్యారెల్గా విధించింది. ఇప్పుడు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ధర అంతకన్నా భారీగా ఎక్కువేం కాదు.
సో కాస్తంత ఎక్కువే, పెద్ద మార్జినల్గానే ఎక్కువ తప్ప అంతకన్నా భారీ ఎక్కువ కాదు. అంటే రష్యన్ ఆయిల్ ఈజ్ నాట్ శాంక్షన్, రష్యన్ ఆయిల్ ఈజ్ ఓన్లీ ప్రైస్ క్యాపింగ్ ఉంది. అందువల్ల అప్పుడు ఇండియాను కొనమని అమెరికాయే కోరింది. కొన్నందుకు అమెరికా మంత్రులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు, ఇండియాను ప్రశంసించారు. పైగా ఇవాళ రష్యన్ ఆయిల్ కొంటున్న నెంబర్ 1 కంట్రీ ఇండియా కాదు. సో తుర్కీ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ పర్చేజర్. తుర్కీ నాటోలో భాగస్వామి, అమెరికన్ అలై, అన్నిటికీ మించి యూరోపియన్ యూనియన్ కూడా పెద్ద ఎత్తున రష్యా నుంచి కొంటోంది. రష్యా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎల్ఎన్జి ఎక్స్పోర్ట్స్లో 51% యూరోపియన్ యూనియన్కే వెళ్తున్నది. తర్వాత రష్యన్ ఆయిల్లో 47% చైనాకి వెళ్తే 38% ఇండియాకి వెళ్తుంది. అందువల్ల రష్యా ఆయిల్ కొంటున్న పెద్ద దేశం చైనా, ఇండియా కాదు. రష్యా నుంచి గ్యాస్ కొంటున్న పెద్ద దేశం ఇండియా కాదు, యూరోపియన్ యూనియన్. రష్యా నుంచి ఇటీవల కాలంలో ఉక్రెయిన్ వార్ తర్వాత పెద్ద ఎత్తున వాణిజ్యాన్ని పెంచుకున్న దేశం ఇండియా కాదు, అది అమెరికా. ఇలా బహిరంగంగానే వాళ్ళే ట్రేడ్ జరుపుకుంటూ మేము రష్యాతో ట్రేడ్ జరుపుతున్న వారిపైన ఆంక్షలు విధిస్తామంటే ఇట్స్ అన్ అబ్సల్యూట్ హిపోక్రసీ. ఇంతకన్నా మించింది కదా. అమెరికా కూడా రష్యా నుంచి ఎరువులు కొంటోంది, ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడే పెల్లాడియం కొంటోంది, మీకు న్యూక్లియర్ ఇండస్ట్రీలో వాడే యురేనియం ఎగ్జాఫ్లోరైడ్ కొంటోంది. అవన్నీ ఏవి నేషనల్ కంపల్షన్ కాదు. ఇండియాకు ఆయిల్ అనేది నేషనల్ కంపల్షన్. ఎందుకంటే 85 to 90% మనం చమురు దిగుమతులపైన ఆధారపడ్డాం. రష్యన్ ఆయిలే కాదు, చైనా ఈవెన్ ఇరానియన్ ఆయిల్ కూడా కొంటోంది. ఇరాన్ పైన చమురు ఎగుమతుల పైన అమెరికా ఆంక్షలు ట్రంప్ ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్లో. అమెరికా ట్రంప్ ఒత్తిళ్లకు తలవంచి భారత ప్రభుత్వం ఇరాన్ నుంచి చమురు కొనడం మానేసింది. ఆ రోజుల్లో మనం 10 to 12% మన ఇంపోర్ట్స్ ఇరాన్ నుంచి ఉండేవి, కానీ దాని లాభం చైనా పొందింది. ఇవాళ ఇరాన్ ఎగుమతి చేస్తున్న ఆయిల్లో 90% చైనా చాలా చౌకగా కొనేస్తుంది. ఇప్పుడు రేపు జరగబోయేది ఏంటి? ఈ రష్యన్ ఆయిల్ పైన మీరు ఆంక్షలు విధిస్తే ఇండియా కొనకపోతే చైనా కొంటుంది. చైనాని ఏం చేయగలిగారు? ఇరాన్ నుంచి కొంటుంది కదా. అంటే ఏం జరుగుతున్నది మీరు అంటే క్లియర్గా చైనాను బలోపేతం చేయడానికి ఈ చర్యలు ఉపయోగపడతాయి. రష్యా వీక్ కాదు, చైనా బలపడుతుంది. ట్రంప్ ఎత్తుగడల వల్ల భారత్ను ట్రంప్ టార్గెట్ చేస్తే జరిగేది ఏంటి? రష్యా వీక్ కాదు, చైనా బలపడుతుంది. ఇది మరి ఏ రకంగా అమెరికాకు ఉపయోగపడుతుంది, వెస్ట్కి ఉపయోగపడుతుంది, ఇది క్వశ్చనే కదా.